ఎప్పుడెప్పుడు అని జనాలకి అస్సలకే ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా సినిమాలు తీస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ అన్నయ్యదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్య, అసలు ఎందుకు నువ్వు సినిమాలు తీస్తున్నావు? సరే సినిమాలు తీసినా అందులో మంచి కంటెంట్ ఉంటదా అంటే, అంతా ఓజీ సినిమా, హరిహర వీరమల్లు సినిమా, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, ఇలాంటి బంకచెక్కల సినిమాలే తీస్తున్నావు. 55 సంవత్సరాలు నీకు వచ్చినాయి, కానీ నువ్వు మంచి కంటెంట్ తోటి సినిమాలు తీస్తే ఏమవుతుంది? ఇలాంటి సినిమాలు అవసరమా? అది కూడా ఈ సినిమాలో ఏజ్ తక్కువ ఉన్నటువంటి చిన్న హీరోనిలతోటి నువ్వు యాక్టింగ్ చేయడం అవసరమా? కొంచెమన్నా మారన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య, అసలు ఏం సినిమాలు తీస్తున్నావు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇక మన పవన్ కళ్యాణ్ అన్నయ్య లుక్స్ చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే, ఆయననే వచ్చి ఈ సినిమాలో యాక్టింగ్ చేసిండా లేకపోతే డూబులని పెట్టి మేనేజ్ చేసి వాళ్ళతోటి యాక్టింగ్ చేపించాడా అనేటువంటి డౌట్ అయితే నాకైతే కలిగింది ఆ లుక్స్ చూస్తున్నప్పుడు అయితే. అండ్ ఇక ఈ ట్రైలర్ లో మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి లవర్ గా జోడీగా నటించడానికి ఇద్దరు హీరోయిన్లు అవసరమా అనేటువంటిది అనక తప్పదు. ఎందుకు అంటే మొత్తం రోత క్రియేట్ చేయడానికి అసలు ఏముంటుంది? అసలు ఇద్దరు హీరోయిన్ల పెట్టి ఏమైనా ఈకలు విక్కేసి మలిపేసేది ఉందా? వాళ్ళు ఇద్దరు హీరోయిన్లు ఉండి ఆ సినిమాలో మొత్తం క్రింజ్ రోత పుట్టించడానికి ఇలాంటి సినిమాలు, ఇలాంటి హీరోయిన్లను పెడతారు అనేటువంటిది నాకైతే కలిగింది ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే. అండ్ ఇక ఫైనల్ గా చెప్పాలంటే స్టోరీ గీరి తొక్క ఏం లేదు ఫ్రెండ్స్. మన హరీష్ శంకర్ డైరెక్టర్ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనకి ఏ పని పాట లేకుండా మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా తీశాను. ఆ తర్వాత నాకు ఏ సినిమా తీసినా కూడా, ఏ హీరోగాళ్ళతోటి సినిమా తీసినా కూడా చక్కగా హిట్ కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఆ భజన ఆయననే దిక్కురాను, ఆయనతోటే ఇంకో సినిమా తీద్దాము అని చెప్పి ఆయన అయితే ఇలాంటి రోత సినిమా తోటైతే వస్తున్నాడు. అసలు ఏం లాభం ఈ సినిమా తోటి అనేటువంటిది అయితే నా ఒపీనియన్ అన్నమాట. సో ఫైనల్ గా మీరు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు, ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.